మాజీ సీఎం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయా? జగన్ పర్యటనలో తరచుగా భద్రతా వైఫల్యాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం వెనుక కారణాలేంటి? నిజంగానే జగన్ పై కుట్రలు జరిగే అవకాశం ఉందా? కావాలనే ఆయనకు భద్రతను తగ్గిస్తున్నారని వైసీపీ నేతలు ఎందుకు అంటున్నారు? వైసీపీ నేతల ఆరోపణల్లో నిజమెంత? అసలేం జరుగుతోంది? వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ప్రభుత్వం సరైన భద్రత కల్పించడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న జగన్ కి ప్రభుత్వం భద్రత తగ్గిస్తోందనేది వైసీపీ ఆరోపణ. గుంటూరు మిర్చియాడ్, రాప్తాడు, తెనాలి, పొదిలి, తాజాగా సత్తెనపల్లి ఇలా ఆయన ఏ పర్యటనకు వెళ్లినా ఆయనకు సరైన భద్రత కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ప్రశ్నించే గొంతుకను లేకుండా చేస్తే ఏపీలో ఇక తమకు అడ్డు అదుపు ఉండదని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ వెనుక ఏదో కుట్ర జరుగుతోందని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ కి హాని కలిగించాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి శైలజానాథ్. టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ తల నరికితే తప్పేంటని బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించడం, జీవించే హక్కు లేదని తన పార్టీ వారితో బెదిరించడం చూస్తుంటే పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందనే విషయం అర్థమవుతోందన్నారు శైలజానాథ్. ప్రశ్నించే గొంతుక ఉండకూడదనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోందన్నారు. అందుకే జగన్ ని లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు శైలజానాథ్. కుట్రంతా మీది, పదాలు మీవి, మాటలు మీవి. ముందుగానే కుట్రలో భాగంగా మీరు అనేక పదాలు రాసుకుని ఆ పదాలు స్ప్రెడ్ చేద్దాం అనుకుంటా ఉన్నారు. ఆ పదాలు స్ప్రెడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో కుట్ర జరుగుతా ఉంది అనే అనుమానాన్ని మా ఇంట్లో కలిగిస్తా ఉన్నారు. మాజీ మంత్రి విడుదల రజనీ కూడా అదే తరహాలో ఆరోపణలు చేశారు. జగన్ ని లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు ఆమె. రోజురోజుకు జగన్ కి పెరుగుతున్న ఆదరణ, కూటమి పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని చూసి భయంతో రాజకీయంగా ఆయన ఉనికినే లేకుండా చెయ్యాలని చూస్తోందన్నారు. దారుణమైన వ్యాఖ్యలను చూస్తుంటే టీడీపీ తెర వెనుక ఏదో కుట్ర చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు రజనీ. చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ నాయకులు కూడా ఆ మాటల్ని ఇంకొంచెం పెంచి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుందని మనకు స్పష్టం అవుతా ఉంది. ఒక కుట్రకు తెరలేపుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను ఇలాంటి ఒక కుట్రకు తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నము, ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఒక రాక్షస కోరికలు అనేది వాళ్ళ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. గతంలో జగన్ పై జరిగిన కోడికత్తి దాడి, రాయి దాడి ఘటనలను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ పర్యటనలకు సరైన భద్రత కల్పించకపోవడం, జనం విపరీతంగా వస్తూ ఉండడంతో వారితో పాటు అసాంఘిక శక్తులు చొరబడి ఏదైనా చేస్తే పరిస్థితి ఏంటి అనే ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే జగన్ కి భద్రత కల్పించడం లేదన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండిస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ కి ఇవ్వాల్సిన స్థాయిలోనే సెక్యూరిటీ ఇస్తున్నామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.